ఈరోజు మన స్టూడియోలో శ్రీ నైనా ఉన్నారు. తను ఫ్యాట్ లాస్ అయిందా, ఫ్యాట్ లాస్ అవ్వటంతో పాటు ఫేస్లో ఏమేమి మార్పులు వచ్చాయి, ఫ్యాట్ లాస్ అయ్యాక మెయింటెనెన్స్ డైట్లో అంటే బాగా మంచిగా ఇప్పుడు నేను బోన్ చేస్తూ పెట్టాను కదా, అలాంటి వంటకాలు తింటూ వెయిట్ పెరిగిందా, 2 నెలలు హెల్దీ డైట్లో ఉంది. అంటే నేను వీడియోస్లో నేను ఎలా తింటున్నానో అలాంటి డైటే తనకు వెళ్ళింది, అయినా వెయిట్ పెరిగిందా, మళ్ళీ ఇప్పుడు రీజాయిన్ అవడానికి వచ్చారు ఫ్యాట్ లాస్లో. తనని అడిగే తెలుసుకుందాం. హాయ్ శ్రీ నైనా. హాయ్ మేడం. ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను మేడం. నేను ఫస్ట్ మిమ్మల్ని చూడంగానే నోటీస్ చేసింది మీ సన్నగా అయ్యారా లావుగా అయ్యారా అని కాదు, మీకు ఇక్కడ బ్లాక్నెస్ తగ్గింది. అవును మేడం. నా దగ్గరకు వచ్చినప్పుడు ఇది మొత్తం డార్క్ హెయిర్ బ్లాక్ కలర్ లా ఉండేది. నాకు చాలా గుర్తు. అంటే నాకు ఒక లేడీగా అంటే కాన్ఫిడెన్స్ లావు వల్ల తగ్గుతుందా అలాంటి మచ్చల వల్ల తగ్గుతుందా అంటే, కొంచెం లావుగా ఉన్నా పర్లా కొంచెం ఫేస్ ఈవెన్గా ఉంటే బాగుండు అని మనం అందరం అనుకుంటూ ఉంటాం. సో నీకు ఆ బ్లాక్నెస్ తగ్గినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ మేడం. నిన్ను వెళ్తూ కూడా చూడంగానే ముందు అది చూసి బాగా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఓకే శ్రీ నైనా, ఎప్పుడు జాయిన్ అయ్యారు? సెప్టెంబర్లో జాయిన్ అయ్యాను మేడం. సెప్టెంబర్లో జాయిన్ అయ్యారు. 2 months డైట్ చేసి 2 months డైట్ చేసి. ఎంత ఉన్నారు అప్పుడు వెయిట్? 104 ఉన్నాను. 104 ఉన్నా. ఇప్పుడు ఎంత ఉన్నారు? ఇప్పుడు 93.7 ఉన్నాను. ఓకే. డైట్ ఆపేసినప్పుడు ఎంత ఉన్నారు? 94.4 ఉన్నాను. ఓకే. సెప్టెంబర్ అక్టోబర్ డైట్ చేసి నవంబర్లో వచ్చి మెయింటెనెన్స్ జాయిన్, అంటే హెల్దీ డైట్లో జాయిన్ అయ్యారు. సెప్టెంబర్ నవంబర్ ఈ 2 నెలలు డైట్ చేసిన తర్వాత 10 kgs తగ్గారు శ్రీ నైనా. తర్వాత హెల్దీ డైట్లోకి షిఫ్ట్ అయ్యి 2 months మంచిగా పొద్దున్నే హెల్దీ జ్యూసు, మధ్యాహ్నం అన్నం తిన్నావా బౌల్ ఆఫ్ రైస్, సాయంత్రం ఎంచక్క ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ లాగా దోశలు కానీ అవన్నీ నచ్చాయా? బాగా నచ్చాయి. సో మీకు డైట్ లో కన్నా ఇవి ఎక్కువగానే ఉంటాయి, అన్ని మైక్రో న్యూట్రియంట్స్. సో అయినా నువ్వు వెయిట్ పెరగలేదు, తిన్నా కూడా. నిద్ర ప్రాపర్ గా పోయారా? సో 10 kgs తగ్గి 2 months ప్రాపర్ గా హెల్దీగా రైస్ లోకి వెళ్ళాక కూడా మళ్ళీ ఎవ్రీ వీక్ 3 days చీట్ మీల్ చేయమన్నారు. చేశారా? చేశాను మేడం. ఓకే శ్రీ నైనా, నేనేమన్నా నీకు టాబ్లెట్స్ ఇచ్చానా? టాబ్లెట్స్ ఏం లేవు మేడం. పౌడర్స్ ఏమన్నా ఇచ్చా? ఏమి లేదు మేడం. నేను ఏమన్నా ఇంజెక్షన్స్ ఇచ్చానా? ఏం లేవు మేడం. ఏమి ఇవ్వాల. నా దగ్గర నుంచి నీకు ఏమన్నా ప్రోడక్ట్ వచ్చిందా? ఏమి లేదు, ఓన్లీ ఫుడ్ 2 అంటే హెల్దీ డైట్ లోను ఇందులోను. అవును మేడం. నేనేమి మీకు ఇవ్వలేదు. లేదు, నాది ఓన్లీ డైట్ బేస్డ్. మీ కిచెన్ నుంచి మీరు వండుకొని మీరు తినాలి. నేను ఓన్లీ మీకు గైడ్ చేస్తాను ఎలా తినాలి, మీ డెఫిషియన్సీని బట్టి. తను వచ్చినప్పుడు అన్ని ప్రాపర్గా టెస్ట్లు తీసేసుకున్నాం. దాన్ని బట్టి తనకి ఏ డెఫిషియన్సీస్ ఉన్నాయో దాన్ని బట్టి డైట్లో ఇంక్లూడ్ చేసి మేము తనకి వాయిస్ నోట్స్ పంపిస్తాం. నేను నా వాయిస్తో ఎలా కుక్ చేసుకోవాలి, ఎప్పుడు తినాలి, ఎన్నింటికి తినాలి, ఎప్పుడు పడుకోవాలి, అన్ని పిక్చర్స్ షేర్ చేసే తినాలి, ఎలాంటి వాటర్ తాగాలి, ఇన్ఫ్యూజ్డ్ వాటర్, సో ఎలాంటి వాటర్ తాగాలి అనేది పూర్తిగా ఎడ్యుకేట్ చేసి వాయిస్ నోట్స్ పంపించాము. సో అది ప్రాపర్గా చేసుకొని శ్రీ నైనా ఇప్పుడు 2 monthsలో 10 kgs తగ్గి. నేను ఇంకొక దానికి కూడా థ్యాంక్స్ చెప్పాలి మేడం. ఎందుకంటే నేను ఇంతకు ముందు పీరియడ్కి టాబ్లెట్స్ వేసుకుంటేనే అయ్యేదాన్ని. అలాంటిది ఇప్పుడు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి, అంటే 50 daysకి అలాగే రెగ్యులర్గా వస్తున్నాయి. అన్న టాబ్లెట్స్ వేసుకున్నా కూడా అంటే అంతగా అవ్వేది కాదు. ఆ ప్రాబ్లం కూడా కొంచెం క్లియర్ అయ్యింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఓకే శ్రీ నైనా, ఇది వరకు 21 days టాబ్లెట్స్ కదా? అవును మేడం. అవి వేసుకున్నాను 10 days కూడా ఇచ్చేవాళ్ళు, మళ్ళీ 10 days కూడా ఇచ్చారు. సో ఇలాంటి హార్మోనల్ టాబ్లెట్స్ వేసుకుంటేనే పీరియడ్ వచ్చేది, అయితే నాకు తెలియదు. చెప్పలేదు మేడం, ఇప్పుడు చెప్తున్నాను. ఓకే. సో ఇప్పుడు టాబ్లెట్స్ లేకుండానే 50 days గ్యాప్లో పీరియడ్స్ వస్తున్నాయి అండ్ ఫ్లో కూడా చాలా బాగుంది. ఇందువల్ల సీట్ సైక్లింగ్ అండ్ బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఈ బ్లాక్నెస్ తగ్గిన, గొంతు బ్లాక్నెస్ తగ్గిన, అండర్ ఆర్మ్స్ బ్లాక్నెస్ తగ్గిన, ఇన్నర్ థైస్ బ్లాక్నెస్ తగ్గిన, మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంతా తగ్గుతూ ఉన్నట్టు. ఇన్సులిన్ రెసిస్టెన్స్తో పాటు సీట్ సైక్లింగ్ పెట్టడం వల్ల తనకి పీరియడ్స్ నార్మల్ అవుతున్నాయి, అంటే మెల్లమెల్లగా హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతున్నాయి. సో ఇప్పుడు మళ్ళీ 2 months చేసి మళ్ళీ వెయిట్ లాస్ అయ్యి మళ్ళీ హ్యాపీగా, అంటే నీ హైట్కి తగ్గ వెయిట్కి వచ్చినప్పుడు నీ ఎండోమెట్రిస్ థిక్నెస్ అనేది తగ్గుతూ వస్తుంది. అండ్ హార్మోన్స్, దాంతోపాటు హార్మోన్స్ బ్యాలెన్స్ చేస్తూ సీట్ సైక్లింగ్ చేస్తూ రైట్ ప్రోటీన్, ఆ ప్రోటీన్తో పాటు రైట్ ఫ్యాట్స్ అంటే గుడ్ ఫ్యాట్స్, దాంతోపాటు వైటమిన్స్ అండ్ మినరల్స్ ప్రాపర్గా తీసుకుంటే ఎవరికి తగ్గ ఫుడ్ వాళ్ళకి, అంటే ఎవరి గట్టుకి, అంటే సెలబ్రిటీస్ కాఫీలో గీ వేసుకొని తాగుతున్నారా, తాగితే తగ్గిపోతారు, లెమన్ వేసుకుంటే తగ్గిపోతారు. ఇవన్నీ జస్ట్ హెల్దీ హ్యాబిట్స్. ఒకళ్ళకి పడిన ఫుడ్ ఇంకొకళ్ళకి పడదు. మీకు చిన్నప్పటి నుంచి ఏది అలవాటు ఉంది, ఏది పడుతుంది అనేది చెక్ చేసుకుంటూ ఎవ్రీ వీక్ డైట్ చేసుకుంటూ మేము క్లయింట్స్ని గైడ్ చేస్తాం. సో
స్పార్కుల్ గురించి 1 word. చెప్పలేను మేడం, నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా తగ్గటం కానీ. ముందు మెయిన్ చెప్పాను కదా మేడం, నాకు ఇలా పీరియడ్స్ రావటం కానీ, నేను మెయిన్ అసలు వచ్చిందే దానికోసము. నాకు ఇలా పీరియడ్స్ రావటం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ రా. సో ఎవరైనా మెడికేషన్స్ లేకుండా వెయిట్ తగ్గి దాన్ని కూడా తింటూ మెయింటైన్ చేయాలి, హెల్దీ లైఫ్ స్టైల్లో హెల్దీగా రైట్ మైక్రో అండ్ మ్యాక్రోస్తో మెయింటైన్ చేయాలనుకుంటున్నారా? నాకు బీపీ కూడా ఇక్కడికి వచ్చినాక ఈ ఫుడ్ అది స్టార్ట్ చేసినాక కంట్రోల్లో ఉంది, బాగా కంట్రోల్లో ఉంది. మెడికేషన్ వాడుతున్నారా? ఇప్పుడు వాడుతున్నాను. అప్పుడు వాడుతున్నా కంట్రోల్లో లేదు, 160 అలా ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు 110 108 అలా ఉంది. గుడ్. సో చూసారు కదా, సో ఎవరికైనా హెల్దీగా మీ ఇంటి దగ్గర నుంచి మీ ఇంట్లోనే వెయిట్ లాస్ అంటే ఫ్యాట్ లాస్ అవ్వాలి అంటే సో స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.